ఫ్రెండ్స్, ఇండోర్ భారత్లోని అత్యంత శుభ్రమైన నగరంగా పేరున్న నగరం. గత 8 సంవత్సరాలుగా స్వచ్ఛత ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా నిలుస్తున్న నగరం. కానీ అదే ఇండోర్ లో గత నెలలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కారణం ఏంటంటే శుద్ధమైన తాగునీరు సీవేజ్ నీటితో కలిసిపోయింది. ఇది ఏ మారుమూల గ్రామంలో జరిగిన ఘటన కాదు. క్లీన్ సిటీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే ఇండోర్ నగరంలోనే ఇది జరిగింది. ఇంకా అసలు విషయానికి వస్తే ఇండోర్ లోని భాగీరథపుర ప్రాంతంలో ఒక పోలీస్ చౌకీకి చెందిన టాయిలెట్ ను ప్రధాన వాటర్ పైప్ లైన్ మీదే నిర్మించారు. అదీ కాకుండా ఆ టాయిలెట్ కింద సేఫ్టీ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. అంటే మల వ్యర్థాలన్నీ నేరుగా భూమిలోకి వెళ్లిపోయాయి. ఒక రోజు ఆ మెయిన్ వాటర్ పైప్ లైన్ పగిలింది. అంతే, సీవేజ్ నీరు శుద్ధమైన తాగునీటిలో కలిసిపోయి నేరుగా ప్రజల ఇళ్లకు చేరింది. ఆ నీటిని తాగిన తర్వాత వేల మందికి అనారోగ్యం మొదలైంది. వందల మంది ఆసుపత్రుల్లో చేరారు. వాళ్ళలో 5 నెలల చిన్న బిడ్డ కూడా ఉంది. నీరు కలుషితమైందని తెలియక తల్లిదండ్రులు అదే నీటిని పాలలో కలిపి తాగించారు. దాంతో ఆ చిన్నారి కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే. వాళ్ళలో చాలా మందికి కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఇది ఆపలేని ప్రమాదమా? కాదు, ఇది పూర్తిగా నివారించగలిగిన ఘటన. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు కలుషితంగా ఉందని మొదట అక్టోబర్ లోనే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మరో ఫిర్యాదు నవంబర్ అండ్ డిసెంబర్ లో కూడా నీటికి దుర్వాసన వస్తుందని కంప్లైంట్ చేశారు. కానీ అప్పటి వరకు ఏ చర్య తీసుకోలేదు. ఇంకా దారుణం ఏంటంటే కొత్త నీటి పైప్ లైన్ కోసం నవంబర్ 2024లోనే ఫైల్ రెడీ అయ్యింది. కానీ వర్క్ ఆర్డర్ ఇచ్చింది మాత్రం డిసెంబర్ 2025లో. అంటే ప్రజలు అనారోగ్యం పాలైన తర్వాతే, ప్రాణాలు పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన తర్వాత జర్నలిస్ట్ అనురాగ్ ద్వారి ఇండోర్ కు చెందిన లోకల్ ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన కైలాస్ విజయవర్గీయను నేరుగా ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటి? గంట కొట్టి వచ్చావా అని. అంటే నువ్వు ప్రశ్నలు అడగడానికా లేక ప్రొటెస్ట్ చేయడానికి వచ్చావా అన్నట్టుగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కైలాస్ విజయవర్గీయ 2000 సంవత్సరంలోనే ఇండోర్ మేయర్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే ప్రాంతం నుంచి పదే పదే గెలుస్తూ వస్తున్నారు. అందుకే ప్రశ్నలు వేయాల్సింది వారినే. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇండోర్ లో ప్రజలు చేతుల్లో గంటలు పట్టుకుని నిరసనలు ప్రారంభించారు. కానీ చివరికి కొంతమంది చిన్న అధికారులు మాత్రమే బలి పశువులయ్యారు. పెద్దవాళ్లపై ఒక చర్య కూడా లేదు. ఇదే మన సిస్టమ్ నిజం. కానీ బాధ్యత తీసుకునే విషయంలో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.